హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేమైతే ఆనప గింజల కూర అయితే చేస్తున్నామండి. అది ఎలా చేస్తారో చూపిస్తాను చూడండి. వీటినైతే ఆనప గింజలు అంటారండి. నేనైతే ఇటు సైడ్ వచ్చిన తర్వాతనే చూశాను. అంటే మా అత్తగారు వాళ్ళది రాయలసీమ అనమాట. సో నేను ఇటు వచ్చిన తర్వాతనే చూశానండి. అండ్ వీటితో మనం ఆనపగింజల పులుసు పెట్టుకోవచ్చు, పితికి పప్పు చేసుకోవచ్చు అండ్ పులిహోర కూడా చేసుకోవచ్చు. ఈరోజు మేమైతే పులుసు పెట్టుకుంటున్నాం. దానికి కావాల్సింది టమాటో, ఆనియన్ అయితే కూడా కట్ చేసుకుంటున్నాం చూడండి. అలా అన్నీ కట్ చేసేసుకుంటాము. అండ్ ఆ వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేస్తాము. ఇటైతే మేము తెల్లగడ్డ అంటామండి. తెల్లగడ్డ కూడా యాడ్ చేసేస్తున్నాం. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇవి వచ్చేటప్పటికి లేత గింజలండి. అండ్ ఇవి వచ్చేటప్పటికి ముదిరి గింజలు అనమాట. ముదిరి గింజలని పితికి పప్పు చేస్తామండి. అది బాగా ఒక ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టేయాలన్నమాట. ఓవర్ నైట్ అంతా నానబెడితే దానిపైన కోట్లా ఉంది కదండి, అది ప్రెస్ చేస్తే కోట్ అనేది వస్తుంది. దాంట్లోంచి మనం పితికి పప్పు చేసుకుంటాము. ఇవి లేత గింజలు. ఈ లేత గింజలతో పులుసు పెట్టుకోవచ్చు, పులిహోర పెట్టుకోవచ్చు అనమాట. అండ్ సారీ, నేను ఒక 1 వీక్ నుంచి అయితే ఏ వీడియోస్ పోస్ట్ చేయలేదు. బికాజ్ బేబీ అయితే కోల్డ్తో సఫర్ అవుతున్నాడు. అండ్ నేను ఆ కోల్డ్ అనేది నేను నా బేబీకి ఎలా క్యూర్ చేశానో ఇంతకుముందు ఒకసారి వీడియోలో పెట్టాను. అండ్ అదే కాకుండా నేను ఇంకొకటి కూడా యూస్ చేశాను. అది కూడా మీకు తప్పకుండా చూపిస్తానండి నేను, బేబీ రిలీఫ్ ఎలా అవుతుంది అని. అండ్ చూడండి అది అలా లేత గింజలు అయితే తీసుకున్నాం అన్నమాట. ఇంకా అవన్నీ కూడా ఒకసారి వాష్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకుంటాను. యాక్చువల్లీ వాటర్కి ముందు ఇంకా దాంట్లోకి ఉప్పు, కారం, ధనియాల పొడి అవన్నీ కూడా వేస్తామండి. నేను చూపిస్తాను చూడండి. అలా చక్కగా ఉన్నాయో గింజలు. లేత గింజలు అయితే బాగా ఫాస్ట్గా ఉడికిపోతాయండి. చూడండి. నెక్స్ట్ వచ్చి కట్ చేసిన ఆనియన్, టమాటో అవన్నీ కూడా దాంట్లో వేసేసాము. ఆ గింజలతో పాటు యాడ్ చేసేసాము. అండ్ ఇప్పుడు దానికి సరిపడా కారం అయితే వేస్తున్నాం చూడండి. దానికి సరిపడా కారం అండ్ ధనియాల పొడి